స్థానం ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. ఇదివరకట్లాగా మాకెందుకని ఊరికిన పరిస్థితులు లేరు జనం ఇవాళ. ప్రజల నుంచి కూడా అంత అలర్ట్గా ఉంటున్నారు. ఒక్క మంత్రిని ఎందుకు పెట్టాలి అంటే అతను ఆలోచన చూడండి. మీరు మనం కట్ చేసే అతని ఆలోచన విధానం ఎక్కడికి ఉందంటే అతను ఇంత రాష్ట్రంలో 13 జిల్లాల రాష్ట్రంలో 140 ఉన్నప్పుడు ఒక శాఖ ఒకటే మంత్రి ఎందుకు ఉండాలి అనే భావన అనుకుంటాను నేనైతే. అతను ఒక్కడే ఉండి అతను చేయలేకపోతున్నాడు, తర్వాత ఏదో మానవ తప్పిదాలు ఇవన్నీ అనేసేసి దులిపేసుకుంటున్నారు అనేది ఒక కుర్రాళ్ళలో ఒక ఆలోచన కలిగిందంటే నిజంగా ఆలోచన చేయాలి రాజకీయ పార్టీలు కూడా. రాజకీయ పార్టీలుగా మనము ప్రజలకు సేవ చేస్తానని చెప్పేసి వస్తున్నాం తప్పితే దోచుకుంటానికైతే కాదు కదా. దోచుకోవటానికి వచ్చినట్టుగా జనం ఫీల్ అవ్వకూడదు కదా. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక పార్టీ తరఫున వచ్చేసి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత ప్రజల కోసం ప్రభుత్వంలో ఉండి చేస్తున్నప్పుడు తప్పిదాలు జరిగినప్పుడు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే. ఇందా సాగర్ అన్న చెప్పాడు, ఎస్ నేను ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేనేమి హెసిటేట్ అవను, ఖచ్చితంగా సిగ్గుపడుతున్నాను. ప్రజాస్వామ్యంలో అదే కదా. నేను చేసే పనిలో నేనున్నాను, తప్పు జరిగింది, తప్పును ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోలేదు కదా ప్రభుత్వం. వెంకటేశ్వర గారు ఒక్క విషయం, ప్రభుత్వం జస్ట్ జీవో విడ్రా చేసుకుంటున్నాం, మళ్ళీ మొదటిసారి కేర్ఫుల్ ఎగ్జామినేషన్, రెండోసారి కూడా కేర్ఫుల్ ఎగ్జామినేషన్. ఎన్ని కేర్ఫుల్ ఎగ్జామినేషన్ జరుగుతాయి? వస్తున్నా అక్కడికి వస్తున్నా. జీవోలు అంటే మీకు తెలిసినట్టు కొంత జీవోలు ఆ సెక్రటేరియట్ లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది వీ నో. బట్ నేనేమంటానంటే రెస్పాన్సిబిలిటీ అనేది ప్రభుత్వంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. అందరం మనుషులమే. మనిషి అనేవాడు తప్పు చేయకుండా 100% ఎప్పుడు కూడా ఉప్పే చేస్తారా అనుకోవటానికిలే. తప్పు ఇంటెన్షనల్ గా చేశారా, అనుకోకుండా జరిగింది అనేది కూడా ఉంటది కదా. అనుకోకుండా జరిగినప్పుడు ఖచ్చితంగా మనం దానికి సే సారీ ఉంది కదా. మనకి జరిగిందని రిగ్రెట్ చేసుకోవాలి. రిగ్రెట్ చేసుకోవటం కదా తప్పు జరిగిందని మళ్ళీ మనం రిగ్రెట్ చేసుకుని వెళ్ళటమే ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత. ఆ తప్పులు జరుగుతుంటే తప్పులు జరగకుండా మమ్మల్ని పరిపాలించండి, మాకు మంచి చేయండి అనే కదా మాకు ఓట్లేస్తుంది. ఓట్లేసినప్పుడు చేయవలసినటువంటి బాధ్యతని ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ, ఏదైనా సింగిల్ పార్టీనా కూటమా ఏదైనా కానీ తీసుకుని తీరాల్సిందే. ఇక్కడ ఏదో మమ్మల్ని మేము రక్షించుకోవడానికి డిబేట్లకు పొద్దున్నే వచ్చి కూర్చోట్లేదు. మేము కూడా మేమేం తప్పు చేయట్లేదు, మేమేదో హరిశ్చంద్రులమి లేదంటే మేమంతా సత్యచంద్రులు అని చెప్పడానికి కూడా మేము కూర్చోదలుచుకోలేదండి. వాస్తవంగా మేము ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా రాజకీయాల్లోకి వచ్చాం. నాకేదో పదవి వచ్చేస్తానో, రాజకీయాలకు రాగానే పార్టీ అధికారంలోకి వస్తే నాకేదో కాంట్రాక్ట్ ఇచ్చేస్తారనో, లేకపోతే నేను ఎక్కడికి పోయి అసైన్ ఉంటే 100 ఎకరాలు ఆక్రమించుకోవచ్చానో వచ్చిన అయితే కాదు. ఖచ్చితంగా సాగర్ గారు చెప్పినట్లుగా తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా దాన్ని తప్పును సరిచేస్తామని చెప్పి గవర్నమెంట్ నుంచి రావాల్సిందే. ఎందుకంటే ఇదివరకట్లాగా ప్రజలు ఎవరు పట్టించుకోకుండా ఉండే పరిస్థితి లేదు వాడ. దానికి ఉదాహరణ రమణ. ఒకరినెందుకు మంత్రి పెట్టారు, మీరు పెట్టొచ్చు కదా, చేయొచ్చు కదా, 104 మంది ఉన్నారు కదా, పంపించవచ్చు కదా అని అంత గట్టిగా అడుగుతున్నాడంటే వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ పార్టీగా చేస్తున్నాడు అనేది అతని నుంచి అర్థం చేసుకోవచ్చు మనం. వాస్తవానికి కుర్రాడు ఆ పరిస్థితి దాటి ముందుకు వచ్చాడు. అతను నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే ఉంటాడు అంటే అక్కడ పరిస్థితి ఎట్లా ఉందా మరి పాపం. సో ఖచ్చితంగా ఇవాళ రాంబాబు గారు రోడ్డు మీదకి వచ్చి ఒక సిఐతో గలాట పెట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చిందంటే వాళ్ళు ఏంటో ఒక రాజకీయ పార్టీగా ఆలోచన చెయ్యాలి వాళ్ళు కూడా. అసలు మనం ఏ స్లోగన్ ఇచ్చుకుంటే రోడ్డు మీదకి వెళ్తున్నాం, దేని కొరకు రోడ్డు మీదకి వెళ్తున్నాం, మనం కూడా గతంలో పరిపాలన చేశాం కదా, గతంలో నేను కూడా మంత్రిగా చేశాను కదా అనే ఆలోచన ఆయనకు కూడా ఉండాలి. ఇవాళ నేను వెళ్తుంటే ఏదో పోలీసులు ఆపారు, నా ఇంటి ముందు పహారా పెట్టారని చెప్పే పెద్ద మనిషి, ఇదే పెద్ద మనిషి మంత్రిగా ఉన్నప్పుడు సత్యనపల్లి నేను కనుక గుంటూరు నుంచి బయలుదేరంగానే నన్ను బోర్డర్లు ఆపేవాడు. నేను సామాన్య జిల్లా అధ్యక్షుడే. నేను ఇదే మనిషి నీళ్లు ఇవ్వట్లేదు నకరకల్లి మండలంలో, పొలాలు ఎండిపోతున్నాయి. అప్పుడు ఈయన జలవనరుల శాఖ మంత్రి, ఆయనకి అడుగుతాను కానీ అప్పించడానికి సత్యనపల్లిలో ఉన్నాడని బయలుదేరి వెళ్తే నేనే ఒక పొగ రోజు నా మీద కేసు కట్టారు. నా మీద సింపుల్ కదా, నువ్వు ధర్నా చేయడానికి వచ్చావు, నేను ధర్నా చేయడానికి రాలా. మీ ఇంటికి వచ్చి ఒక అర్జీ ఇచ్చి నీ పక్కనే నీ నియోజకవర్గంలోనే, బయట కాదు ఆయన నియోజకవర్గంలోనే ఒక మండలంలో పొలాలు ఎండిపోతుంటే నీళ్లు వదిలిస్తారా బాబు, ఆ పొలాలు కాపాడుకుంటారు రైతులని చెప్పడానికి వెళ్తే ఆపేసేసి నా మీద కేసు కట్టారు. ఆ రోజున ఇలా వచ్చి మన సత్యచంద్రులాగా నేనేదో రోడ్డు మీద వెళ్తుంటే నా మీద కట్టేశారు. ఏం అమాయకుల్లో మాట్లాడి ఎట్లాగండి. సో వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేయొచ్చు అంటారు, అంతేనా వెంకటేశ్వర గారు? వాళ్ళు వైసీపీ వాళ్ళు చేశారు కాబట్టి మీరు కూడా అదే చేయొచ్చు అంటారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. నేను చెప్పింది ఆయన అన్న మాటకు సమాధానం చెప్తున్నా.
ఆయన ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నేను అడగటానికి వెళ్తేనే ఆపేశారు. ఇవాళ మీరు వచ్చిన ధర్నాకి అంటే ఏమి నాకేం పాపం తెలుసు, ఏదో అన్యాయం చేసి జరిగిపోతుందని చెప్తున్నాడు కదా, దానికోసం చెప్తున్నాడు. ఆయన కూడా అదే కదా, దానికోసం వెళ్ళాడు కదా, ఆయన కూడా దానికోసమే కదా వెళ్తుంది. ఏమి అడగటానికి వచ్చారు మీరు? వచ్చారు మీరు, మీకు మీ ఆన్సర్గా చెప్తా. ఏమి అడగటానికి వచ్చారు మీరు? నేను ప్రజల తరఫున నీళ్లు వదలమని ఒక బాధ్యత గల మంత్రి కాబట్టి, నేను కూడా ఒక పార్టీలో ఉన్నాను కాబట్టి బాధ్యత తీసుకుని అడగడానికి వచ్చా. నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా వెన్నుపోటు అంటే ఎవరికి వెన్నుపోటు చెప్పాలండి? అసలు ప్రజలకు వెన్నుపోటు, వాళ్ళు చెప్పింది ప్రజలకు వెన్నుపోటు. వాళ్ళు